నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి తార్ 4x4 కారు రివ్యూ అయితే పూర్తిగా మీకు ఈరోజు చూపిస్తాను. కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇది వచ్చేసి కీ సిస్టమ్ అయితే వస్తుంది. ఇవ్వండి, ఇది లాక్, ఇది అన్లాక్ అనమాట. అన్లాక్ చేస్తే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు బండి లోపల ఎట్లనో ఒకసారి చూద్దాము. దీనికి వచ్చేసి డైరెక్ట్ కీస్ అనమాట, కీ సిస్టము. చూడండి, ఇక్కడ కీస్ పెడితే ఇక్కడ వచ్చేసి తార్ అని సింబల్ వస్తుంది. అదేవిధంగా చుట్టుపక్కల చూసినట్టయితే ఇది మామూలుగా సీలింగ్ ఉంటుంది కదా, ఆ విధంగా దీనికి కూడా ఎల్ఈడి లైట్లు అయితే ఉన్నాయి. పైన కూడా సీలింగ్ ఉంది, కానీ దీనికైతే ఎల్ఈడి లైట్స్ అయితే ఏం లేవు. జస్ట్ డోర్ లైట్స్ అట్లా ఉన్నాయి దీనికి. రెండు డైరెక్ట్ లైట్లు, డోర్ ఓపెన్ చేసే లైట్ ఇది మిడిల్లో అనమాట. ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే లైట్ పడుతుంది చూడండి. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసినా లైట్ పడింది. మళ్ళీ డోర్ క్లోజ్ చేసినా పూర్తి క్లోజ్ చేస్తే ఒక 5 to 10 secondsలో క్లోజ్ అయిపోతుంది. మొత్తం వచ్చేసి 4 seater వెహికల్ ఇది. అంటే మధ్యలో ముగ్గురు మనుషులు అయితే సరిగ్గా కూర్చోలేరు అనమాట. ఏసీకి చూడండి బటన్స్. ఇది వచ్చేసి డైరెక్ట్ ఫేస్కి, ఇది వచ్చేసి ఫేస్కి, కాళ్ళకి, ఇది వచ్చేసి ఓన్లీ కాళ్ళకే. ఇట్లా బటన్స్ అయితే ఇచ్చినాడు. డైరెక్ట్ ఇది ఆన్ ఆఫ్. ఇక్కడ ఫ్యాన్ అడ్జస్ట్మెంట్ 1 2 3 4 5 మొత్తం 4 అయితే ఇచ్చినాడు. 5 మోడ్ లేదు, 4 బటన్స్. ఇవి వచ్చేసి పార్కింగ్ లైట్స్ అనమాట. అంటే ఇవి ప్రెస్ చేస్తానే ఇక్కడ వచ్చేసి పార్కింగ్ లైట్స్ అయితే పడతాయి. ఏసీలు కూడా లేటెస్ట్ మోడల్ అయితే ఇచ్చినాడు. చూడండి, ఇట్లా అంటే క్లోజ్ అవుతాయి. ఏసీ రాదు, ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది. అట్లా ఓపెన్ క్లోజ్ డైరెక్ట్ ఆప్షన్ అయితే ఇచ్చినాడు. ఇంకా ట్యాబ్ సిస్టమ్ అయితే ఉందండి, ఇదంతా కూడా ట్యాబ్. ఇంకా కాలింగ్ ఫీచర్ కూడా అయితే ఉంది. వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు, కాల్ కట్ చేసుకోవచ్చు, కాల్ ఇచ్చేయచ్చు. ఇంకా మహేంద్ర సింబల్ అయితే ఉంది. ఇది వచ్చేసి టైమరు. ఇంకా వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. డైరెక్ట్ ఇప్పుడు మనం హే సిరి అంటాం కదా, ఆ విధంగా ఇది గట్టికి ప్రెస్ చేసి పట్టుకొని పలానా పేరు చెప్పేస్తున్నా డైరెక్ట్ కాలింగ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బండి ఏదన్నా డౌన్ అవుతుంది అంటే ఏదన్నా పెద్ద ఘాట్ సెక్షన్లోంచి దిగుతుంది అనుకోండి, బ్యాలెన్స్గా అయితే దిగుతుంది ఈ బటన్. ఇది ఆటోమేటిక్గా అయితే ఉంటుంది, కానీ మళ్ళీ మనం ఆన్ చేసుకోవాలా. ఇది వచ్చేసి యాక్సిల్స్ అనమాట. అంటే ఎక్కువ రాళ్ళల్లో, గుంతల్లో ఏదైనా బండి షేక్ అవుతా ఉన్నప్పుడు ఇది ఆన్ చేసుకుంటే బండి కొంచెం స్టడీగా పోతుంది. ఇవి రెండు అంత ఐడియా లేదు నాకైతే. ఇవి వచ్చేసి లైట్స్ ఉంటాయి కదా, లైట్స్ 1 2 3 అట్లా మనం అడ్జస్ట్ చేసుకునేకి, డిప్ అంటాం కదా, ఆ విధంగా బ్రైట్నెస్ పెంచుకోవడానికి ఇవి. ఇది చూసుకున్నట్టయితే మిర్రర్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్ కాదు, మిర్రర్ వర్క్ అవ్వట్లేదు. ఇవి వచ్చేసి పవర్ విండోస్. మామూలు కొన్ని బండ్లకి ఇక్కడే మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ దీనికి సపరేట్గా అయితే ఇచ్చినాం అనమాట. చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా ఈ బటన్స్, ఇట్లా ప్రెస్ చేస్తే విండోస్ డౌన్ అవుతాయి. ఇటు సైడ్ ఆపరేట్ చేసుకోవాలంటే ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఇట్లా అంటేనా డౌన్ అవుతుంది, మళ్ళీ ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది అనమాట, పైకి వెళ్ళిపోతుంది. ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే సాకెట్స్ ఇచ్చినట్టు. ఇది 12 volt ఛార్జరు 120 volts వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది నార్మల్ డైరెక్ట్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి హెడ్ ఫోన్ జాక్. ఇంక గేర్స్ విషయానికి వస్తే మొత్తం చూడండి 6 గేర్లు అయితే వచ్చినాయి. 1 2 3 4 5 6. దీంట్లో హైలైట్ వచ్చేసి ఇది 4x4 వెహికల్ కాబట్టి 2H అంటే 2 టైర్లు మాత్రం తిరిగేది, 4H అంటే 4 టైర్లు తిరిగేది. ఇంక ఇది న్యూట్రల్. ఇది 4L అంటే తెలియదు, అంటే హై అంటే హైలో ఎక్కువ మెట్లు ఉన్నప్పుడు, L అంటే లోలో వెళ్ళేది అనుకుంటా నాకు తెలిసి. ఇంకా ఇవి మామూలు సీట్ బెల్ట్, బటన్స్ ఇవంతా. ఓవరాల్గా ఇది వచ్చేసి ఇంకా హ్యాండ్ బ్రేక్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదన్నా మనకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి ఇదైతే ఇచ్చినాడు. ఇంకా ఏదైనా హెవీగా పైకి పోయేటప్పుడు పట్టుకోవడానికి కడ్డీలు అయితే ఇచ్చినాడు. ఇంకా దీనికి ఎయిర్ బ్యాగ్ చూడండి, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ అంటే డ్రైవర్ కానీ ఓనర్ దగ్గర కానీ ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది. మొత్తం 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫోల్స్ దగ్గర ఏమన్నాయో ఒకసారి చూద్దాము. ఇది ఏందో లైట్ పడుతుంది, దీని గురించి తెలియదు నాకు. సెన్సార్ టైప్ ఏదో వినేది.
ఇప్పుడు ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దామండి. ఫ్రంట్ సైడ్ అయితే ఓవర్గా వ్యూ అయితే ఇదే అనమాట. ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు కూడా కాల్ దగ్గర కార్ సింబల్ అయితే ఇచ్చినామండి. ఇటు సైడ్ లేదు, బ్యాక్ అటు సైడ్ ఒకసారి చూద్దాము. ప్రతి చోట కూడా తార్ అనేసి సింబల్ అయితే ఉన్నాయి దీనికి బ్యాక్ సైడ్ ఎలా వెళ్ళాలో ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి, ఇది వచ్చేసి సింగిల్ డోర్ అనమాట. ఇక్కడ డోర్ అయితే లేదు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ నుంచి మనం బ్యాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ బటన్ అయితే ఇచ్చినారండి. ఇది ప్రెస్ చేసిన తర్వాత సీట్ మొత్తం ఇట్లా ఫోల్డ్ అవుతుంది. ఇట్లా ముందుకు జరిపితే ఇక్కడ గ్యాప్ ఇచ్చినారు చూడండి. ఇట్లా ముందుకు జరిపేసి ఇట్లా లోపలికి అయితే పోవాల్సి ఉంటుంది. చూడండి, ఇది ఈ విధంగా లోపలికి పోవాలి. ఇక్కడ నుంచి వచ్చినాం మనం లోపలికి. ఈ విధంగా ఇట్లా లోపల రావాలా. కూర్చున్న తర్వాత మళ్ళీ ఇట్లా సీట్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి మనం. అంటే ముందర వాళ్ళు సడన్గా అయితే దిగచ్చు. వెనకల వాళ్ళు పోవాలంటే ఇక్కడ ముందరున్న పర్సన్ ఖచ్చితంగా దిగిన తర్వాతనే వెనకల కూర్చున్న ఇద్దరు పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళు దిగాలంటే ఖచ్చితంగా ముందర అది సీటు మడిచిన తర్వాతనే పోవచ్చు అనమాట. సో ఇంకా బ్యాక్ సైడ్ వీళ్ళకి ఏసీ అవన్నీ ఒకసారి చూద్దాము. ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి చేయబెట్టుకోవడానికి అయితే ఇచ్చినాడు. ఇంకా ఇక్కడ మామూలుగా మనం ఏదన్నా వస్తువులు పెట్టుకోవడానికి అట్లా. ఇది వచ్చేసి చార్జర్ అనమాట. ఇది వచ్చి సి టైప్ చార్జర్ ఇచ్చినాడు. ఇది నార్మల్ యూఎస్బి. ఇది ఇక్కడ ఏదైనా వాటర్ బాటిల్ కానీ కోక్ కానీ టిండ్ కానీ అట్లా పెట్టుకోవడానికి. ఇక్కడ ఏసీ హోల్స్ అయితే ఏం కనపడలేదు. ఇది వచ్చేసి ఊపర్ బాక్స్లు అయితే ఉన్నాయి. అంటే ఏదైనా సాంగ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇంకా ఏదైనా మెటల్ ఎక్కేటప్పుడు హోల్స్ ఇచ్చినాడు పలంగా. ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి గట్టి పట్టుకోవడానికి. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇట్లా చేయి పెట్టుకోవడానికి ఇవి అయితే ఇచ్చినాడు. ఇవన్నీ హోల్స్. ఇక్కడ నాకు తెలిసి ఏసీ అనేది ఫ్రంట్ నుంచి రావాల్సిందే తప్ప ఇక్కడ ఎక్కడే కానీ ఏసీ అయితే లేవు. హోల్స్ దగ్గర కూడా ఎయిర్ బ్యాగ్ అయితే లేదు. అంటే సింబల్ రాయలేదు, ఉందో లేదో ఐడియా లేదు. ఒకవేళ ఈ బండి గురించి తెలిసిన వాళ్ళంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి వలలాగా ఇచ్చినాడు. ఇది తీసేసుకోవచ్చు మళ్ళీ మనం, జస్ట్ అటాచ్ చేసినారు అంతే వీళ్ళు. చూడండి, ఓవరాల్గా బండి వచ్చి మొత్తం ఇదే అనమాట రివ్యూ. సైడ్ సీల్ టైర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ డిక్కీ స్పేస్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాము. ఇది వచ్చి డైరెక్ట్ కీతో అయితే తీయాల్సి ఉంటుంది. ఓపెన్ అవ్వట్లేదు, ఒకసారి చూద్దాము. అయితే రాదు, ఇట్లా తిప్పి తర్వాత దీన్ని లాగితేనే ఓపెన్ అవుతుంది. సో ఇది డిక్కీ స్పేస్. డిక్కీ స్పేస్ అయితే చాలా చిన్నగా అవుతుంది. ఓపెన్ చేయాలంటే ఇది తగులుతుంది. దాంతోపాటు ఇది కూడా ఓపెన్ అవుతుంది గ్లాసు, కానీ ఇదంతా మొత్తం ఓపెన్ అయితేనే ఓపెన్ అవుతుంది. డిక్కీ స్పేస్ అయితే చాలా తక్కువ అవుతుంది దీనికి. దీనికి ఇక్కడ మనం బానెట్ ఓపెన్ చేయాలంటే బటన్స్ అంత ఈజీగా అయితే అర్థం కావడంలే, ఎక్కడ ఇచ్చినాడో తెలియడం లేదు దీనికి. ఇది వచ్చేసి క్లచ్, ఇది బ్రేకు, ఇది ఎక్సలేటరు. ఇంకా దీన్ని ఓపెన్ చేయాలంటే కింద చాలా లోపలికి చూస్తేనే అని అర్థం కాదు. చూడండి, ఇక్కడ ఇచ్చినా చూడండి. ముందర బానెట్ ఓపెన్ చేయాలంటే ఇది గట్టి ఇట్లా లాగితే బానెట్ ఓపెన్ అవుతుంది. చూడాలా ఒకసారి లోపల ఇంజన్ ఎలా ఉందో చూపిస్తారండి. అయితే ఫుల్ హెవీగా అయితే ఉంది. ఇది ఎత్తాలంటేనా మనకి ఇక్కడ చిన్న లాక్లు అయితే ఇచ్చినారు కదా, తర్వాత ఓపెన్ చేయాలి. ఇంజన్ అయితే చాలా నీట్గా అవుతుంది లోపల. దీంట్లో ఇది టర్బో ఇంజన్ టైప్ కాబట్టి హీట్ అవ్వకుండా మళ్ళీ ఒక 5 నిమిషాలు కూడా ఆన్ చేయాలి బండి, అప్పుడే హీట్ అయిపోతుంది. హీట్ అవ్వకుండా ఇదంతా కూడా మళ్ళీ కోటింగ్ అయితే ఇచ్చినాడు. ఇది వచ్చేసి కూలెంట్ ఆయిల్, అట్లా ఇంకా బ్యాటరీ, స్పీకర్స్, ఇవి హారమ్స్ ఉంటాయి కదా అవి. ఇది వచ్చి వాటర్ ఏదైనా పోసేది అట్లా ఉంటుంది. వైపర్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాటర్ అనుకుంటా. ఓవరాల్గా 4x4 వెహికల్ ఇంజన్ మొత్తం వచ్చేసి ఇదే అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఈ రివ్యూ మీకు జెన్యున్గా అనిపించినట్టయితే మరింత మందికి అయితే షేర్ చేయండి. దీంట్లో ఏదైనా నేను మిస్టేక్ చేసి ఉంటే తప్పకుండా అయితే
అంటే నాకు తెలియనట్టు కొన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తెలిసిన వరకు మ్యాక్సిమం అయితే నేను రివ్యూ చేసిన. ఇది నార్మల్ రివ్యూ అనమాట. అంటే వెహికల్ తోలే వాళ్ళు చెప్పేది ఒక రకము, నేను బయటకు చూసేది చెప్పిన. ప్రాక్టికల్గా తోలే వాళ్ళు ఉంటే ఏదన్నా ఇంకా నేను మిస్టేక్ చేసింటే తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.